మనం ఇప్పటి వరకు వచ్చిన ప్రీవియస్ 2 వీడియోలలో చిరంజీవి గారు పునాదిరాళ్ళు మరియు ప్రాణం ఖరీదు నుండి 1986లో వచ్చిన రాక్షసుడు వరకు ఆయన జీవితం ఎలా కొనసాగింది, ఆయన సినిమాల వెనుక మరియు ఆయన జీవితం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. ఆఫ్టర్ రాక్షసుడు చిరంజీవి ఏం చేశాడు, దాని వలన చిరంజీవి జీవితం ఎలా మారింది అన్న మరికొన్ని ఆసక్తికర మరియు ఎవరికీ తెలియని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 1986లో చిరంజీవి రాక్షసుడు సినిమా వరకు చేసిన మూవీస్ అన్నీ కలిపి అప్పటికే ఆయన్ని ఒక స్టార్ హీరోగా నిలబెట్టాయి. 1987 వచ్చేసరికి వరుస విజయాలతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకమైన హీరోగా మారిపోయాడు బాసు. కానీ అప్పుడే చిరంజీవి మాత్రం ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాడు. మాస్ హీరోగా ఉండటం ఒక్కటే సరిపోదు, నటుడిగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి అని. అదే ఆలోచనతో ఆయన ఎంచుకున్న సినిమా స్వయం కృషి. సాధారణంగా ఆ రోజుల్లో స్టార్ హీరోలు ఎక్కువగా యాక్షన్, కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ దర్శకుడు కె విశ్వనాథ్ చెప్పిన కథ విన్న తర్వాత చిరంజీవి వెంటనే ఒప్పుకున్నారని పలువురు ఇంటర్వ్యూల్లో అంటూ ఉంటారు. ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టే కార్మికుడి పాత్రలో మనకు కనిపిస్తారు. అలాంటి పాత్రలో కనిపించడానికి గ్లామర్ మొత్తం పక్కన పెట్టేశారు. చిరిగిన బట్టలు, ఎండలో తిరిగే లుక్, చేతిలో చెప్పులు, ఇవి కేవలం మేకప్ వల్ల వచ్చినవి కాదు. చెప్పులు కుట్టే విధానం నిజంగా నేర్చుకుని ఆ పనిని సహజంగా చేయడానికి చిరంజీవి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు పలు సందర్భాల్లో కొందరు ప్రముఖులు తెలియజేయడం జరిగింది. అందుకే స్వయం కృషి సినిమాలో ఆయన చేతి కదలికలు కూడా నిజమైన కార్మికుడులానే కనిపిస్తాయి. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి. అప్పుడే ఎవరికీ తెలియని మరో అంశం జరిగింది. అదేంటంటే ఈ సినిమా తర్వాతే చిరంజీవికి ఆస్కార్ అవార్డ్స్ నుండి ఇన్విటేషన్ కూడా వచ్చింది. అలా సౌత్ ఇండియన్ హీరోల్లో ఆస్కార్కి ఇన్విటేషన్ వచ్చిన తొలి హీరోగా చిరంజీవి ఒక రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే ఏడాది చిరంజీవి నుండి మరో సినిమా వచ్చింది. అది చిరంజీవి కెరీర్లో ఎమోషన్కు కొత్త నిర్వచనం ఇచ్చింది. అదే పసివాడి ప్రాణం అనే సినిమా. ఈ సినిమాతో చిరంజీవి భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ హిట్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా మరో కారణంతో కూడా చరిత్ర సృష్టించింది. అదే చక్కని చుక్కల పాటలో చిరంజీవి వేసిన బ్రేక్ డ్యాన్స్. ఆ స్టెప్పులు చూసి థియేటర్లలో అభిమానులు ఈలలు, చప్పట్లతో రెచ్చిపోవడమే కాదు, తెలుగు సినిమాలో డ్యాన్స్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు చిరంజీవిగా మారిపోయింది. అప్పటి నుండే దర్శకులు కూడా పాటల కోసం ప్రత్యేకంగా కొత్త స్టెప్పులు డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతే మరో సునామీలా చిరంజీవి ఇంకో ఇండస్ట్రీ హిట్తో 1988లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే యముడికి మొగుడు. కానీ ఆ సినిమా ప్రకటించగానే చాలామంది సందేహపడ్డారు. ఎందుకంటే యముడితో హీరో కామెడీ చేస్తాడా, ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న అనుమానాలు చాలా మందిలో మొదలయ్యాయి. కానీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఆ అంశాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచారు. ఆ రిస్కును చిరంజీవి కూడా ధైర్యంగా తీసుకున్నారు. ఫలితమే చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్. ఇక్కడే చిరంజీవి మార్కెట్ మరో స్థాయికి చేరుకుంది. అప్పటి నుండే యువత, మాస్ ప్రేక్షకులు మాత్రమే కాదు, కుటుంబాలంతా కలిసి చిరంజీవి సినిమాలను చూసే హీరోగా ఆయన ఇమేజ్ బలపడింది. దానితో ఆయన నుండి అదే సంవత్సరం అంటే 1988లో వచ్చిన మరణ మృదంగం అన్న సినిమాకి తొలిసారిగా ఆయనకి మెగాస్టార్ అన్న పేరు పడింది. అలా అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి కాస్త మెగాస్టార్గా మారాడు. ఓవరాల్గా ఈ పార్ట్ ఆఫ్ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గొప్ప నటుడని స్వయం కృషి నిరూపిస్తే ఆయన ఎమోషన్తో ప్రేక్షకులను ఏడిపించగలడని పసివాడి ప్రాణం నిరూపించింది. కానీ ఆయన ఏ జోనర్ సినిమా చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తారని ప్రూవ్ చేసింది మాత్రం యముడికి మొగుడు మూవీనే. అందుకే 1987 నుంచి 1988 మధ్య వచ్చిన ఈ విజయాలు చిరంజీవిని కేవలం స్టార్గా కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నెంబర్ 1 కమర్షియల్ హీరోగా నిలబెట్టాయి. అక్కడితో అయిపోలేదు. ఇంకా రాబోయే కాలం మెగాస్టార్ జీవితంలో మరింత సంచలనంగా మారింది. దానిలో భాగంగానే ఒక సినిమా కోసం చిరంజీవి ఏకంగా 300 రోజులకు పైగా షూటింగ్ చేశాడు. మరో సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినిమా విజువల్ స్టాండర్డ్ని మార్చేసింది. ఇంకో సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. అవి ఏ సినిమాలు, చిరంజీవి కెరీర్కి అవి ఎలా ఉపయోగపడ్డాయి, వాటి వలన చిరంజీవి జీవితం ఇంకెలా మారింది అన్నది మనం ఈ వీడియోకి కంటిన్యూటీ అయిన పార్ట్ 4లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.